హాయ్ ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో కొంతమంది ఎప్పుడూ నవ్వుతూ సరదాగా సంతోషంగా ఉంటారు. వాళ్ళని చూస్తే వాళ్ళకసలు ఎలాంటి సమస్యలు లేవేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళకి కూడా సమస్యలు ఉంటాయి. మన లైఫ్ హ్యాపీగా ఉండాలా, బాధగా ఉండాలా అనేది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మనకి కలిగే ఆలోచనలో పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి, అలాగే నెగిటివ్ ఆలోచనలు కూడా ఉంటాయి. పాజిటివ్ ఆలోచనలు ఉన్న వారి జీవితం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది సహజంగా వచ్చేది కాదు. దాన్ని మనమే అలవాటు చేసుకోవాలి. సో ఈ వీడియోలో పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి, పాజిటివ్ థింకింగ్ మన లైఫ్లో ఎందుకు ఇంపార్టెంట్, పాజిటివ్ థింకింగ్ వల్ల మనకి కలిగే లాభాలేంటి, పాజిటివ్ థింకింగ్ ని ఎలా అలవాటు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియో చివరి వరకు చూడండి. పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేసుకోండి. గత వారం రోజుల నుంచి వర్షాలు పడడంతో ఆఫీస్కు వెళ్లే ఇద్దరు మిత్రులలో ఒకతను ఇలా అంటాడు, ఏంట్రా బాబు ఈ వర్షాలు ఇలా పడుతున్నాయి, ఆఫీస్కు వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ఇంకో అతను, లేదురా బాబు, ఈ వర్షాలు పడడం వలన చెరువులు నిండుతాయి, పంటలు పండుతాయి, మనకి తినడానికి ఆహారం లభిస్తుంది అంటాడు. ఇదే పాజిటివ్ థింకింగ్ అంటే. మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా దానిలో నుంచి మంచి కోణం వెతికే అలవాటునే పాజిటివ్ థింకింగ్ అంటారు. మరి ఈ పాజిటివ్ థింకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన మనస్సు ఎలా ఆలోచిస్తుందో మన శరీరం కూడా అలాగే స్పందిస్తుంది. మన మనస్సులో ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలే ఉంటే మనకు భయం, టెన్షన్, డిప్రెషన్ కలుగుతాయి. దీని వలన మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే మన మనస్సులో ఎల్లప్పుడూ పాజిటివ్ ఆలోచనలే ఉంటే మనలో ధైర్యం, నమ్మకం, ఆనందం పెరుగుతాయి. దీనివల్ల మనం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ప్రశాంతంగా, హ్యాపీగా ఉండగలుగుతాం. సో మనం ఎల్లప్పుడూ పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండాలి. ఈ పాజిటివ్ థింకింగ్ వలన మనకు కలిగే లాభాలు ఏంటంటే, పాజిటివ్ థింకింగ్ వలన భయం, టెన్షన్, డిప్రెషన్ వంటివి మన దరిదాపుల్లో కూడా రావు. సో మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. పాజిటివ్ థింకింగ్ వలన మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండడం వలన ప్రతి సమస్యకు పరిష్కారం కనుక్కోగలుగుతాం. ఇతరులు కూడా మనతో ఉండడానికి ఇష్టపడతారు. మన ఆలోచన పట్ల మనకి నమ్మకం కలుగుతుంది. ఇంతవరకు పాజిటివ్ థింకింగ్ ఎందుకు ముఖ్యమో చూశాం కదా. ఇప్పుడు మనం దాన్ని మన నిజ జీవితంలో ఎలా అలవాటు చేసుకోవాలో చూద్దాం. ఉదయం లేవగానే ఈ రోజు చాలా బాగుంటుంది అని మనస్సులో అనుకోవాలి. ఒక మంచి ఆలోచనతో మొదలైన రోజు హ్యాపీగా గడుస్తుంది. అందుకే మీ ప్రతి రోజుని ఒక మంచి ఆలోచనతో మొదలు పెట్టండి. ఈ రోజు నేను తప్పకుండా ఏదో ఒక మంచి పని చేయాలి అని మీ మైండ్కి చెప్పండి. నెగిటివ్ వర్డ్స్ వాడకండి. రాదు, కుదరదు, అసాధ్యం అనే మాటలు మీ నోటి నుండి రానివ్వకండి. నేను చేయగలను, నేను కష్టపడతాను లాంటి మాటలు మనస్సులో చెప్పుకోవాలి. చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోండి. మీరు సాధించిన చిన్న విషయం కూడా మీకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నెగిటివ్ వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. మిమ్మల్ని తక్కువ చేసి చూసే వారిని, మిమ్మల్ని చులకన చేసి మాట్లాడే వారిని అవాయిడ్ చేయండి. మంచి వారితో స్నేహం చేయండి. మిమ్మల్ని ప్రోత్సహించే వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపండి. ఎందుకంటే పాజిటివ్ వ్యక్తులు మీ ఆలోచనల్ని బలపరుస్తారు. ఫెయిల్యూర్ని ఓటమిగా కాకుండా పాఠంగా తీసుకోండి. కృతజ్ఞతా భావం కలిగి ఉండండి. మీ దగ్గర లేని వాటి గురించి ఆలోచించకుండా ఉన్న వాటినే గుర్తు చేసుకోండి. ప్రతిరోజు మీలో ఉన్న మంచి అలవాట్ల గురించి 3 వాక్యాలు రాసుకోండి. మంచి మంచి పుస్తకాలు చదవండి. మోటివేషనల్ వీడియోలు చూడండి. వ్యాయామం, యోగా, ధ్యానం ఇవి మనస్సును ప్రశాంతం చేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఇతరుల మీద కోపం, ద్వేషం పెంచుకుంటే నెగిటివ్ ఆలోచనలు కూడా పెరుగుతాయి. అందువల్ల క్షమించడం అలవాటు చేసుకోండి.
క్షమించడం వల్ల మనస్సు తేలికవుతుంది. అలాగే నవ్వడం అలవాటు చేసుకోండి. మీరిచ్చే స్మైల్ మీ మనస్సుని మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వారిని పాజిటివ్‌గా మారుస్తుంది. మనకు ఎదురయ్యే పరిస్థితులు మన చేతిలో ఉండవు. కానీ ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మాత్రం మన చేతిలోనే ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ అంటే చీకట్లో వెలుగు చూసే కల. మన ఆలోచన శక్తి వల్లే మన జీవితం మారుతుంది. గుర్తుంచుకోండి, పాజిటివ్ థింకింగ్ అనేది సమస్యలు పోయిన తర్వాత మొదలయ్యేది కాదు, సమస్యల మధ్యలో మనం ఎంచుకునేది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి.